హలో! హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ దుర్గా. ఇవాళొచ్చేసి మన ఛానల్‌లో హై ప్రోటీన్ చికెన్ ఓట్స్ రెసిపీ అనమాట. డిన్నర్‌లోకి గానీ, వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు, ఈవినింగ్ రైస్‌కి బదులుగా ఈ ఓట్స్ చికెన్ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ. కంపల్సరీగా వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. వీడియో అయితే చూసేద్దాం పదండి. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానిక్కడ. కొంచెం ఆయిలే పడుతుంది. ఎక్కువైతే పట్టదు. ఒక 2 స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేశాను. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు. ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటైతే సన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్‌లో అయితే వేసేసుకున్న తర్వాత ఒక సగం ముక్క దాకా క్యారెట్ సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసి ఆ ఆయిల్‌లో అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా! ఆ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాకా వేసేసుకొని అవి కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకొని తర్వాత పెద్ద సైజు ఒక్క టమాటా ముక్క అయితే వేశాను. ఒక టమాటా అయితే వేశాను. అవి కూడా సన్నగా తరిగేసేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ అనమాట. చికెన్ బోన్‌లెస్ అయితే తీసుకున్నానిక్కడ. వాటిని కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. పీసెస్‌లా కట్ చేసుకుంటే ఓట్స్‌లోకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. అవి కూడా ఒక కప్పు దాకా వేసేసుకున్నానిక్కడ. నేను చూపిస్తున్నా కదా వీడియోలో. ఆ విధంగా వేసేసుకొని గరిటెతోటి ఆ మసాలాలు, ఆ టమాటా అవన్నీ కలిసేదాకా కలుపుకున్న తర్వాత పసుపు కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకోవాలి. ఇక్కడ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదా! ఆ విధంగా అయితే వేసేసుకోవాలి. ఆయిల్‌కి బదులుగా ఘీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. ఎవ్ ఏ ఎలా ఇష్టముంటే అలా వేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసేసుకోవాలి. అవి బాగా కుక్ అయ్యి చూడండి వాటర్ అంతా ఇక్కడ పైకొచ్చేసింది చూసారు కదా! తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని గెంటెతోటైతే ఇలా బాగా కలిపేసేసుకోవాలి. చికెన్ పీసెస్ అయితే బాగా కుక్ అయిపోయాయి. తర్వాత కారం అయితే వేశాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీకు టేస్ట్‌కి సరిపడా వేసేసుకోండి. మనం ఎంత తింటామో కారాన్ని దాన్ని బట్టి వేసేసుకొని, తర్వాతొచ్చేసి ధనియా పౌడర్ అయితే వేశాను. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. ధనియా పౌడర్‌కి బదులుగా మ్యాగీ మసాలా అట్లాంటివి గూడా వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ ధనియా పౌడర్ మాత్రమే వేస్తున్నాను నేను. తర్వాతొచ్చేసి ఒక కప్పు ఓట్స్ అనమాట. ప్లెయిన్ ఓట్సే తీసుకున్నాను నేనిక్కడ. ఓట్స్ అంతా ఇలా వేసేసుకొని గెంటెతోటైతే ఇలా బాగా కలిపేసేసుకోవాలి. ఆ చికెన్ పీసెసు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆ కారం, ఉప్పు అవన్నీ కలిసేదాకా గెంటెతోటైతే శుభ్రంగా ఇలా కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కొంచెం ఫ్రై అయినిస్తే సరిపోతుంది. దాని తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుందాము. దీంట్లో వాటర్ అనేది ఒక కప్పుకి 1:2 రేషియో వేస్తే సరిపోతుంది. ఇక్కడైతే 2 కప్స్ దాకా వేశాను. ఒక కప్పుకి 2 కప్స్ వేశాను. ఓట్స్ 1 కప్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఆ విధంగా వేసేసుకొని అవి కూడా మొత్తం కలిపేసేసుకోవాలి. ఇక్కడే ఉప్పు సరిపోయిందా లేదా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మీకు కావాలంటే వేసేసుకోండి. నేను కరెక్ట్‌గానే వేశాను. నాకైతే సరిపోయింది. మీరు చూసుకొని వేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసేసుకొని మరొక 10 నిమిషాలు ఉడికించేసేసుకుంటే ఇలా మూత పెట్టి ఉడికించేసుకొని కుక్ అయిపోతుంది. చూసారు కదా వీడియోలో ఆ విధంగా కుక్ అయిపోయింది. కొంచెము కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మన చికెన్ ఓట్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కంపల్సరీగా రైస్‌కి బదులు ఇది ట్రై చేయండి. తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఇక్కడ. కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా ఇక్కడ కలిపేసేసుకున్నాను మొత్తము. చాలా రెడీ అయిపోయింది. గ్యాస్ బంద్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సర్వ్ అనేది ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ముందుగా అయితే ఇక్కడ నేను ఈ సర్వింగ్ బౌల్‌లో అయితే తీసేసుకున్నాము. అది ఎలా సర్వ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకిక్కడ. బౌల్‌లో అయితే ఒక 2 స్పూన్స్ అంటే 2 గరిటెలైతే వేసేసుకున్నాను. బాయిల్డ్ ఎగ్స్ 1 ఎగ్ అయితే తీసుకున్నాను. ఈ నిమ్మకాయ అనేది స్క్వీజ్ చేసేసుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేసే రెసిపీ. మీకు గనుక నచ్చితే కంపల్సరీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి ముఖ్యంగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.